యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇళ్ళలు లేని సరిహద్దులు లేని అవధులు లేని యేసుని ప్రేమ నిశ్చయమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది యేసుని ప్రేమ కలవరి పయనములో ఆ రక్తపు తారలే కలువరి ప్రేమకు రుజువే నేస్తమా కలువరి పయనంలో ఆ రక్తపు తారలే దేవుని ప్రేమకు రుజువే నేస్తమా మారనిది నిన్ను విలువనిది మారనిది నిన్ను విలువనిది యేసుని ప్రేమ 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 ఇళ్ళలు లేని సరిహద్దులు లేని అవధులు లేని యేసుని ప్రేమ నిశ్చయమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది యేసుని ప్రేమ నీకైనా కై తెచ్చిన ప్రేమ మన జీవితాలను మార్చిన ప్రేమ నీకైనా కై తెచ్చిన ప్రేమ ఎన్నడూ మాట తప్పని ప్రేమ మారనిది విలువనిది మారనిది విలువనిది యేసుని ప్రేమ 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 జీవిత యాత్రలో కలలే చెదరినా జీవన పయనంలో అందరూ విరచిన జీవిత యాత్రలో కలలే చెదరినా జీవన పయనంలో అందరూ విరచిన విలువనిది నిన్ను మరువనిది విలువనిది మరువనిది యేసుని ప్రేమ 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 ఇళ్ళలు లేని సరిహద్దులు లేని అవధులు లేని యేసుని ప్రేమ నిశ్చయమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది యేసుని ప్రేమ నీకైనా కై తెచ్చిన ప్రేమ మరణములు గెలచి సజీవమైన ప్రేమ నీకైనా కై మరణమును జయించిన నీకైనా కై తెచ్చిన ప్రేమ మారనిది విలువనిది మారనిది నిన్ను విలువనిది యేసుని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ
కొరకు ప్రారంభించి మరణాన్ని జయించి సమాధిని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రేమ యేసు ప్రేమ. యేసు ఎందుకు లేచారో తెలుసా? ఒకరోజు నిన్ను నన్ను ఈ భూమిని మనం విడిచిపెట్టినప్పుడు, ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనము కూడా మరణాన్ని జయించాలని. మరణానికి నీ మీద నా మీద అధికారం లేదు. యేసును విశ్వసించిన వారిని మరణం ఆపలేదు. మరణించిన నువ్వు తిరిగి లేస్తావు, మరణించిన నువ్వు బ్రతుకుతావు. మన శరీరము సమాధి చేయబడుతుందేమో కానీ మన ఆత్మకు మరణం లేదు. కారణం ఏంటంటే మన యేసుక్రీస్తును విశ్వసించిన వారమే. ఎందరైతే ఈ విశ్వసిస్తారో అందరికీ యేసుక్రీస్తు వారు ఈ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎందరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారో వారందరికీ భాగ్యం ఇస్తున్నారు. బైబిల్ ఎలా సెలవిస్తుంది? భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తాను. ఎందరైతే యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు విని, ఆయన ప్రేమ పిలుపుని విని ఎందరైతే వస్తారో అందరూ ఆయన ఎందుకు ఆహ్వానితులే. ఎందరైతే ఆయన మాటను విని ఆయన ఎందుకు వస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. వారందరికీ పునరుద్ధరణ యొక్క ఫలం ఉచితంగా యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. మీరు ఏమి చేయవసరం లేదు, కానీ యేసును విశ్వసించగలిగితే ఆయన నీ కోసం మరణించాడని, నీ కొరకు తిరిగి లేచాడని యేసును విశ్వసించినప్పుడు ఈ పునరుద్ధరణ కృప, ఈ పునరుద్ధరణ ఫలం నీకు నీ ఇంటి వారికి యేసుక్రీస్తు వారు ఉచితంగా ఇస్తారు. తనకు ఏం జరుగుతుందంటే నువ్వు మరణించినా సరే మరణాన్ని యేసు ఎలాగైతే గెలిచాడో నీవు నేను కూడా యేసును విశ్వసించిన తోడనే మనము కూడా మరణాన్ని జయించి మన ఆత్మ సురక్షితంగా దేవుడున్న లోకంలోనికి అనగా పరలోకములోనికి సజీవంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.